టీవీ 999 న్యూస్ కి స్వాగతం. కడప జిల్లా ఏఈసీఏజీ 3045 కమిటీ సభ్యులు మరియు కార్మికులు కలిసి అరకు లయన్స్ గ్యాంగ్ లో పనిచేస్తున్న తోటి కార్మికుడు కుర్ర రవితేజకు ఆర్థిక సహాయం అందించారు. డ్యూటీ సమయంలో చెట్టు కట్ చేస్తుండగా ప్రమాదవశాత్తు చెట్టు అతని మీద పడడంతో కాలు, చేయి, వెన్నుపూస, తలకు తీవ్ర గాయాలయ్యాయి. వైద్య చికిత్స మరియు ఆపరేషన్ కోసం సుమారు 8 నుండి 10 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. నేపథ్యంలో కె రవితేజ పేరిట ఫండ్ సేకరించి ఏఈసీఏ 3045 ఆధ్వర్యంలో చెక్కును కడప చీఫ్ ఇంజనీర్ చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు టి సుబ్బారాయుడు, స్టేట్ లీడర్ జేఎన్ఎన్ ప్రతాప్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పి రమేష్ బాబు, జాయింట్ సెక్రటరీ ఎం సంజీవ్ కుమార్, ట్రెజరర్ జి వెంకటరమణ, అలాగే శేఖర్, శ్రీనివాసులు, నిత్య పూజయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కడప జోన్ ఆఫీసు నందు ఏఈసీఏ 3045 కడప కమిటీ ఆధ్వర్యంలో అరకు నందు గ్యాంగ్లో పనిచేసే కె రవితేజ లైన్లో కట్టెలు కొడుతూ చెట్టుపై నుంచి కింద పడి అతని మీద పడి కాలు, చెయ్యి ఇరిగి వెన్నుపూస మరియు తలకు బలమైన గాయం తగిలిన విషయము మనందరికీ తెలిసిన వెంటనే మన 4 జిల్లాల జోన్ తరపున ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు మరియు కార్మికులు అందరూ కలిసి 36,000 రూపాయలు చెక్కును చీఫ్ ఇంజనీర్ కడప జోన్ డివి కృష్ణకుమార్ సార్ ఆధ్వర్యంలో కె రవితేజ వారికి అందజేయ విషయమై ఈరోజు కడప జిల్లా కమిటీ వారు అందరూ కూడా సమావేశం అవడం జరిగినది. దీనికి సహకరించినటువంటి అనంతపురం జిల్లా రవినాయక్ అన్న గారు మరియు చిత్తూరు జిల్లా సుధాకరన్న గారు మరియు కర్నూలు శరత్ గారు, కడప సుబ్బరాయుడు మా ప్రెసిడెంట్ అయినటువంటి సుబ్బరాయుడు గారు ఆధ్వర్యంలో ఈరోజు 36,000 రూపాయల చెక్కును అతనికి అందజేయడం జరుగుతున్నది. దీన్ని సహకరించినటువంటి కాంట్రాక్ట్ కార్మికులు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కడప టీం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ. జై హింద్.